Hi folks, CA Chaitanya here. So today we'll discuss about one of the section called section 194T of Income Tax Act. ఈ సెక్షన్ టీడీ సంబంధించిన సెక్షన్. సో గవర్నమెంట్ టు బ్రింగ్ మోర్ పీపుల్ అండర్ ట్యాక్స్ నెట్వర్క్లోకి తీసుకురావడానికి టీడీఎస్ ప్రొవిజన్స్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ యూస్డ్ బై ద గవర్నమెంట్. సో అకార్డింగ్లీ 194T అనే సెక్షన్ ఫినాన్స్ యాక్ట్ 2024 ద్వారా ఇంట్రడ్యూస్ అయింది. బట్ ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందంటే 1/4/2025. సో ఫినాన్షియల్ ఇయర్ 25-26 నుంచి, అంటే నెక్స్ట్ ఏప్రిల్ నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది అనమాట. అంతవరకు ఇంప్లిమెంటేషన్లోకి రాదు అనమాట. ఈ సెక్షన్ ఇట్ విల్ టాక్ అబౌట్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్. సో ఇంతవరకు పార్ట్నర్షిప్ ఫర్మ్స్, పార్ట్నర్స్ ఉంటారు అనమాట. ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఇట్ విల్ మేక్ సర్టన్ పేమెంట్స్ టు పార్ట్నర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ, శాలరీ కానీ, దాని రెమ్యునరేషన్ కూడా అంటారు. కానీ ఇంకొకటి ఏంటంటే మనకి సమ్ కైండ్ ఆఫ్ కమిషన్ కానీ, సో షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ కానీ, ఇలాంటి డిఫరెంట్ పేమెంట్స్ మనకు ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ పార్ట్నర్స్కి పే చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇంతవరకు నాట్ ఈవెన్ వన్ టీడీఎస్ సెక్షన్ ఈస్ అప్లికబుల్ టువర్డ్స్ దిస్ కైండ్ ఆఫ్ పేమెంట్స్ అనమాట బై పార్ట్నర్షిప్ ఫర్మ్ టు పార్ట్నర్స్. అంటే శాలరీ టు పార్ట్నర్స్ ఇస్ నాట్ ఈవెన్ కన్సిడర్డ్ అండర్ సెక్షన్ 192. ఆల్రెడీ 192 అనే సెక్షన్ శాలరీస్ కవర్ చేస్తుంది. బట్ ఈ శాలరీస్లో పార్ట్నర్షిప్ ఫర్మ్ పార్ట్నర్స్కి ఇచ్చే శాలరీ కవర్ అవ్వదు అనమాట. సో ఇంతవరకు అది అట్లనే ఉందన్నమాట. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ క్యాపిటల్, అది కూడా సరే 194A ఉంది. ఒకటి ఇంట్రెస్ట్ ఆన్ అదర్ దెన్ నాన్ సెక్యూరిటీస్ ఇంట్రెస్ట్ అని ఒక సెక్షన్ ఉంటుంది అనమాట. ఒక 10% టీడీఎస్ డిడక్ట్ చేయాలని ఆ సెక్షన్లో స్టిపులేట్ చేశారు అనమాట. ఆ సెక్షన్ కూడా ఎగ్జామ్షన్ ఉంటుందన్నమాట. ఇది ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ క్యాపిటల్ ఇస్ నాట్ కవర్డ్ అండర్ 194A. సో ఇలా ఇంతవరకు పార్ట్నర్షిప్ ఫర్మ్ ఏ టైప్ ఆఫ్ పేమెంట్స్ టువర్డ్స్ పార్ట్నర్స్ చేసినా సరే, లైక్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అలా మనం డిస్కస్ చేసినవి. సో ఇంతవరకు టీడీఎస్ ప్రొఫెషన్స్లోకి అలా ట్యాక్స్ నెట్వర్క్లోకి అవి ఏం రావు అనమాట. సో ఇప్పుడు మాత్రం సెక్షన్ 194T అనేది ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్. దాని ద్వారా ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ salary, remuneration, interest, commission, whatever name they pay to the partnership firm to the partners, then they have to deduct the TDS rate is at the rate of 10%. So when they have to deduct, if the amount exceeds 20,000 in a year, so whatever అది శాలరీ అవ్వచ్చు, కమిషన్ అవ్వచ్చు, రెమ్యునరేషన్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే ఈ క్యుములేటివ్ ఆఫ్ పేమెంట్స్ అనమాట. ఈ పేమెంట్స్ 20,000 కన్నా ఎక్కువ దాటితే, వాటెవర్ నేచర్ 20,000 కన్నా ఎక్కువ దాటితే 10% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఓకే, ఇది సెక్షన్ 194Tలో చెప్పబడింది అనమాట. బట్ వెన్ టు డిడక్ట్ అనేది అది కూడా ఇంపార్టెంట్. టైమింగ్ ఆఫ్ డిడక్షన్ ఆఫ్ టీడీఎస్ ఏదర్ ద టైమ్ ఆఫ్ అక్రూవల్ ఎంట్రీ యూ పాస్ ఇన్ యువర్ బుక్స్, లైక్ శాలరీ పేయబుల్ టు ద పార్ట్నర్, ఆ ఎంట్రీ పాస్ చేసినప్పుడు, లేదా డైరెక్ట్ పేమెంట్ ఎంట్రీస్ చేసి ఇయర్ ఎండింగ్లో అక్రూవల్ ఎంట్రీ పాస్ చేస్తారనమాట. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. సో మీరు అక్రూవల్ ఎంట్రీ పాస్ చేసినప్పుడు కానీ, లేదా ఆ పేమెంట్ ఎంట్రీ పాస్ చేసినప్పుడు కానీ, ఈ రెండింటిలో విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ వచ్చినప్పుడు మాత్రం మనము టీడీఎస్ డిడక్ట్ చేసి గవర్నమెంట్ ఈ మంత్లో డిడక్ట్ చేసిన టీడీఎస్, సపోజ్ నవంబర్ మంత్లో మనం శాలరీ పే చేస్తాం అనుకుందాం ఎగ్జాంపుల్. సో దాన్ని డిసెంబర్ 7లో మనం పే చేయాలి. సో ఇది సెక్షన్ 194T ఫినాన్స్ యాక్ట్ 2024 ఇంట్రడ్యూస్ చేసింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ట్యాక్స్ సంబంధించిన వీడియోస్ ఇంకొన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ యువర్ CA.